తప్పు చేశారు, తప్పు సరిదిద్దుకోండి, లెంపలేసుకోండి. స్వార్థ రాజకీయాల కోసం ఏకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని కుట్రలు కుతంత్రాలు చేయడం మహాపాపమని గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ కీలక నేతలు పదే పదే చెబుతూనే ఉన్నారు. అయినా ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు, లోకేష్ తమ రెడ్ బుక్ విధానాలను పరాకాష్ఠకు తీసుకుపోయారు. దాంతో మరింత రాక్షసంగా వ్యవహరిస్తూ మాజీ మంత్రుల్ని టార్గెట్ చేసుకుని వారి ఇళ్లను తగలబెట్టి ఏకంగా వారిని అంతమొందించడానికే చూశారు టీడీపీ గూండాలు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న జంగిల్ రాజ్ పాలనను నిలదీస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కూటమి పాలన ప్రారంభమైన తర్వాత రాష్ట్రమంతా రాజకీయ కక్ష సాధింపులు మొదలయ్యాయి. రాను రాను అవి పరాకాష్ఠకు చేరుకుని ఏకంగా మాజీ మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టే స్థాయికి చేరుకున్నాయి. మాజీ మంత్రులను హత్య చేయాలన్నంత కసితో అధికార టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నారు. తన అసమర్థ పాలనపై చర్చ జరగకుండా లడ్డూ ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని డైవర్షన్ రాజకీయాలకు పాల్పడిన చంద్రబాబు ఈ క్రమంలో తన పప్పులు ఉడక్కపోవడంతో మాజీ మంత్రుల ఇళ్లనే టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న జంగిల్ రాజ్ విధానాలను తీవ్ర స్థాయిలో నిలదీస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ప్రభుత్వ అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేక పాలనను సాక్ష్యాలతో సహా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ పార్టీ శ్రేణుల్లో తగిన ధైర్యం నింపుతున్నారు. ఈ నెల 4వ తేదీన గుంటూరు వెళ్లి మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ శుక్రవారం నాడు మాజీ మంత్రి జోగి రమేష్ నివాస గృహానికి వెళ్లి వారికి భరోసా కల్పించారు. అధికార టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని పరిశీలించారు వైఎస్ జగన్. అనంతరం కుటుంబ సభ్యులను పేరు పేరున పలకరించి అల్లరి మూకల దాడుల గురించి మరింత సమాచారం అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న దుష్టపాలన ఎంతో కాలం ఉండదని, మరలా మంచి రోజులు వస్తాయని అన్నారు. ఎవరూ భయపడవద్దని, దుష్టపాలన కొంతకాలమే ఉంటుందని చెప్పారు. నేరాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే రోజులు తప్పకుండా వస్తాయని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం ప్రతిష్ట దెబ్బతినేలా స్వార్థపూరిత రాజకీయాలకు పాల్పడవద్దని మంత్రి లోకేష్కు, సీఎం చంద్రబాబుకు చెప్పడమే జోగి రమేష్ పాపమైంది. వెంటనే ఆయన ఇంటిపై దాడి చేశారు అధికార టీడీపీ గూండాలు. ఏకంగా పెట్రోల్ బాంబులతో దాడి చేసి ఆయన ఇంటిని తగలబెట్టాలని చూశారు. ఈ దాడి జరిగిన సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ తండ్రి 80 సంవత్సరాల వృద్ధుడు ఇంట్లోనే ఉన్నారు. ఆయనతో పాటు దాదాపు 30 మందికి పై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో సపోర్టింగ్ వాల్స్ విరిగిపోయాయి. ఫస్ట్ ఫ్లోర్లోకి పెట్రోల్ బాంబు వేయడంతో అక్కడ మంటలు చెలరేగాయి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్ల మీద దాడి జరగడానికంటే ముందు మాజీ మంత్రి విడదల రజనీపై దాడి చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు టీడీపీ గూండాలు. లడ్డూపై టీడీపీ విష ప్రచారాన్ని నిరసిస్తూ విడదల రజనీ పూజలు చేస్తుండగా టీడీపీ గూండాలు హల్చల్ చేశారు. రజనీ కారును ధ్వంసం చేసేందుకు టీడీపీ గూండాలు విఫల యత్నం చేశారు.